గ్రేటర్ సిటీలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రారంభమైంది. ప్రజాపాలనలో ఇండ్ల కోసం అప్లై చేసుకున్న వారి దగ్గరకు వెళ్లి యాప్లో వివరాలు ఎంటర్ చేస్తున్నారు అధికారులు. 1000 మంది అధికారులు 20 రోజుల పాటు సర్వే చేసి లబ్ధిదారుల లిస్ట్ ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. పేదల సొంతింటి కల నిజం చేసేందుకు ప్రభుత్వం ఇవ్వనున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాలకు 84,000 ఇండ్లు ఇస్తుంది ప్రభుత్వం. ప్రజాపాలనలో భాగంగా 10,70,000 మంది ఇంటి కోసం అప్లై చేసుకున్నారు. వారందరి దగ్గరికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇండ్లు యాప్లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. సిటీ వ్యాప్తంగా 1000 మంది అధికారులు సర్వే చేస్తున్నారు. లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి వారి ఆధార్ వివరాలు, అడ్రస్ తో పాటు ఇతర వివరాలు తీసుకుని యాప్లో అప్లోడ్ చేస్తున్నారు అధికారులు. లబ్ధిదారులు ప్రస్తుతం ఉంటున్న ఇంటి ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. మొదటి దశలో సొంత జాగా ఉన్న వారికి 5 లక్షలు ఇస్తున్నారు. దీంతో సొంత జాగా వివరాలు తీసుకుని యాప్లో నమోదు చేస్తున్నారు అధికారులు. మేము ఈ యొక్క యాప్ ద్వారా కొన్ని పర్టికులర్స్ అడుగుతున్నాం. అవేంటంటే ముఖ్యంగా వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తర్వాత ఎవరికైతే స్థలం ఉంటుందో వాళ్ళకి 5 lakhs వాళ్ళకి కట్టుకోవడానికి ఇస్తారనమాట. ఆ 5 lakhs కట్టుకోవడానికి కూడా ఆ యొక్క స్థలం వివరాలు, అంటే ఆ యొక్క స్థలం ఎక్కడుంది, దాని సర్వే నెంబర్ ఎంత, ప్లాట్ నెంబర్ ఎంత అనేది దానికి లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా, ఆ డాక్యుమెంట్ నెంబర్ అన్నీ కూడా దీంట్లో మాకు ఒక 35 ఇక్కడ కాలమ్స్ ఉంటాయన్నమాట. 35 కాలమ్స్ కూడా మేము ఇక్కడ నింపడం జరుగుతుంది. ఎవరైతే లాస్ట్ ఇయర్ ఈ ప్రజాపాలనలో నమోదు చేయించుకున్నారో వాళ్ళని మేము ఇక్కడ సర్వే చేయడం జరుగుతుంది అన్నమాట. దాంట్లో నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ యొక్క సర్వే ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. వాళ్ళు ఏవైతే అన్ని దీంట్లో యాప్లో అన్ని తెలిసిపోతాయండి. దీంట్లో వాళ్ళకి ఆ డాక్యుమెంట్ నెంబరు, వాళ్ళకి స్థలం ఉందా లేదా అనేది, దాంట్లో ఆధార్ నెంబర్ కూడా దాంట్లో ఉంటే దాంట్లో తెలిసిపోతుంది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామన్నారు హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్. ప్రజాపాలనలో ఇండ్ల కోసం అప్లై చేయని వారు మళ్లీ అప్లై చేసుకోవచ్చన్నారు. మొదటి దశలో సొంత భూమి ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్పారు. రెండో దశలో సొంత భూమి లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం ఇస్తుందన్నారు. వాళ్ళు యొక్క ఎప్పుడైతే ప్రజాపాలనలో అప్లికేషన్ ఫిల్ చేశారో వాటిని ఉన్న డీటెయిల్స్ని బట్టి వాటిని అన్ని కూడా ఎంట్రీ చేసుకుని ఒక యాప్ ద్వారా వారు ఎటువంటి ఉన్నాయి అంటే వాళ్ళు ఇల్లు అడిగారు, సొంత ఇల్లు, దానిలో వాళ్ళకి ఒకవేళ స్థలం ఉంటే కనుక 5 లక్షల రూపాయలు వాళ్ళకి లోన్ అందించడము, లేదు స్థలం కూడా లేదు వాళ్ళ సొంత ఇల్లు కావాల్సి వస్తే కనుక వాళ్ళకి సొంత ఇంటి దానికి కలిసి వాళ్ళ వెరిఫికేషన్ స్టార్ట్ అయిందండి. ఇది ఒక యాప్ ద్వారా వాళ్ళకి ఏమేమి ఉన్నాయి, ఫెసిలిటీస్ ఏం లేవు అన్నది కూడా ప్రతిదీ కూడా గవర్నమెంట్ విభాగం ద్వారా నోటిఫికేషన్ జరుగుతుంది. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అందించేంత వరకు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఇలాగే నిర్వహిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే 20 రోజులు కొనసాగనుంది. ఇండ్ల కోసం మొత్తం 10,70,000 అప్లికేషన్లు వచ్చాయి.